దిశలో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా జగన్బాద్ తాలూకాలో ఉన్నటువంటి జనసేన మండలాన్ని కృషి చేస్తున్నారు. బీసీల ఐక్యం కోసం బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని చెప్పేసి ఆయన చాలా కథనం చెప్తున్నారు. సో అందులో భాగంగా మన జనసేన మండలాన్ని చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఆయన అడుగులు వేసి ఆయనకు సమాధానం తెలియజేస్తే కనుక ఇంకా ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఆయన రాజకీయాల్లో ఉండడు కాబట్టి రాజకీయాల్లో ఎలాంటి నిధులు ఉంటాయి. అంటే ముఖ్యంగా ఆయన ఎమ్మెల్సీ కాకుండా ముందు సామాన్యంగా ఉండేవాడు అంటే తెలియకపోతుండే. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏంటంటే బీసీలకు ఏమేమి అనుకుంటున్నారు అనేటువంటి విధానాన్ని తెలుసుకోరు. కాబట్టి సరే ఏదైతేనేమి ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ కట్టుబడి ఉండకుండా బయటకు వచ్చేసి ఏమంటే బీసీల కోసం నాలుగు సహకారం చేయాలి. ఎవరైనా కూడా ముందుకు వస్తే కనుక ముందు నడిపించే వాళ్ళు అవుతారు కాబట్టి అని ఆలోచన చేసి తను రాష్ట్రం నిండా కూడా ప్రకటించి అంటే మన ప్రాంతంలో ఇది మొదటిసారి రావడం జరుగుతుంది. కానీ చాలా ప్రాంతాల్లో అంటే వరంగల్ కానీ మెదక్ కానీ ఇక్కడ చాలా ప్రాంతాల్లో ప్రకటించి బీసీలను ఐక్యమత్యం చేస్తున్నారు. నిజంగా బీసీలను అంటే కేవలం చెప్పుకోవడానికి బీసీలను ఉన్నాం సామాన్యంగా. అట్లా కాకుండా ఎప్పుడైతే రాజకీయాలు ఆశించే స్థాయికి వస్తామో అప్పుడు బీసీలు ఎదుగుతామని చెప్పేసి అలాంటి ఉద్దేశాన్ని తీసుకొని అందరి కోసం కూడా ఆయన అహార్నిసలు కృషి చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి మనందరం కూడా సహకారం చేయాలని చెప్పేసి ఈనాడు మన జీరపల్లి ప్రాంతంలో చిన్న సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. చాలా మందికి సమయం లేకపోయారు. అయినా కూడా ఏదైనా కార్యక్రమం ఒకరి నుంచి ప్రారంభమై వందలుగా, వేలుగా, లక్షలుగా కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది ఇంతేనా అని భయంతో వెనుకడు చేయకుండా ఒక అడుగు ముందునే మనం ముందే వెళ్ళాలి. ఎవరికైనా కూడా మనం చరిత్రలో వచ్చినా కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మనుషుల ముందుకు వచ్చేసి కొన్ని లక్షలుగా, వేలు, తండ్రులైనటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అయినా ఎంతమంది వచ్చినందుకు కూడా మీకందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై జై భారత్, వందే మాతరం. అంటే శ్రీమాన్ మల్లన్న గారు వారు అంటే బీఆర్ఎస్ హయాంలో కూడా అంటే దొరల పాలన నడుస్తున్నప్పుడు కూడా తన గొంతుని ఎత్తి అంటే బీసీల కోసం ఏం చేస్తున్నారు అన్యాయం గురించి మాట్లాడడం వల్ల వారికి చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాని నుంచి ఎన్నో 3 నెలలు ఉన్నారు జైల్లో కూడా వచ్చారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అంటే చాలా పని చేశారు. ఆ 40 కాన్స్టిట్యుయెన్సీలో లేకపోతే ఆ కాన్స్టిట్యుయెన్సీలో 90% అంటే ఎక్కువ కూడా సీట్లు సాధించడం జరిగింది. ఎందుకంటే శ్రీమాన్ మల్లన్న గారు అంత మంచి కృషి చేశారు కాంగ్రెస్ పార్టీ. అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే అది కూడా తెలుసు మీకు, రెడ్డిలు ఉంటారు, దొరల పాలన అది కూడా. ఇక ఒక బీసీ నాయకుడు ఏం చేస్తారండి? సో మన బీసీలకు అన్యాయం జరుగుతుంది, సర్వే చేసినప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని వారి వాయిస్ వినిపించినందుకు వారిని పార్టీలో నుంచి పంపించడం జరిగింది. అయినా కూడా అంటే బీసీల కోసము తన అంటే పార్టీలో ఉన్నా కూడా సస్పెండ్ చేసినా కూడా బాధపడకుండా అంటే చిన్నతనంలో ఫీల్ అవ్వకుండా కూడా ఒక పార్టీని సస్పెండ్ చేయడం అంటే ఒక విభాగాలి. అది ఎవరు తక్కువ అని కొంతమంది జనాలు ఆలోచించారు. అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఆ పరిస్థితి ఏమున్నది, ఎలా జరిగిందని తెలిసిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. సో అలా చిన్నతనంలో ఫీల్ అవ్వకుండా వచ్చేసి ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ బీసీల కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. అదే కాకుండా నాకు పర్సనల్గా నచ్చిన విషయం ఏంటి అంటే స్టేట్ లో కూడా వారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సమస్య ఉందని వెళ్ళినా కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ధర్మం సహాయం అంటే సహాయం అంటే డబ్బులు ఇవ్వడమే సహాయం కాదు, ఒక మాట సహాయం చేయడం కూడా ఒక రకమైన సహాయం అని నేను అనుకుంటున్నాను. స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఏ మండలని, ఏ గ్రామం, ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి తెలుసుకొని వాటి దగ్గర వాళ్ళ అధికారుల కాంటాక్ట్స్ పెట్టుకొని వాళ్ళకి స్పాట్ లో కాల్ చేసి సమస్యలను తీరుస్తున్నారు. సో ఇంత కష్టపడుతున్నారు మల్లన్న గారు. అలాగే అది పక్కన పెడితే అంటే ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అని అనుకోకుండా నేను కొంతమంది